నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ కొబ్బరి కజ్జికాయ. పప్పుల పొడి కజ్జికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ మనం కొబ్బరిని తురిమి పట్టుకోవాలి. చాలా అయింది కదా. ఇప్పుడు చక్కెర మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులో కొన్ని యాలకులు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ క్లిప్ నేను మర్చిపోయాను, బట్ మీరు యాడ్ చేసుకోండి. ఆ మిక్సీ కొట్టిన చక్కెర పొడి మొత్తం కొబ్బరిలో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కొబ్బరి మొత్తానికి చక్కెర అంతా పట్టాలి. రెడీ అయిందని పక్కన పెట్టి గోధుమ పిండి తీసుకొని మనం చపాతీకి ఎట్లా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. పిండి మొత్తం జల్లెడ పట్టుకొని పురుగు ఏం లేకుండా చూసుకొని అందులో కొంచెం నూనె వేసి కలుపుకోవాలి. ఫస్ట్ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి టెక్చర్ ఎలా అయితే వస్తుందో అలానే రావాలి. మేమైతే ఇక్కడ ఉప్పు వేయట్లేదు, మీకు ఇష్టమైతే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్కి ఉప్పు చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలా మొత్తం బాగా కలుపుకొని దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టాలి. అది నానుతుంది, ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది. తర్వాత ఇలా అన్ని ఉంటలు చేసుకొని వాటిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఈగల బెడద ఎక్కువైపోయిందండి బాబు. తర్వాత పొట్టి పిండి దానికి కలుపుకుంటూ చపాతీ పిండిని ఎలా చేసుకుంటామో దాన్ని రౌండ్గా చిన్న చిన్న పూరిలాగా చేసుకోవాలి. రేకులన్నీ అయిన తర్వాత అందులో స్టఫ్ని పెట్టి కజ్జికాయలాగా బాగా ఒత్తుకోవాలి. ఇందులో చేస్తున్నారు కదా, అలా గట్టిగా ఒత్తుకోవాలి, లేకపోతే నూనెలో వేసినప్పుడు మొత్తం సపరేట్ అయిపోతుంది. ఇలా అన్నీ పూర్తయ్యాక స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో నూనె పోసుకొని బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇంకేముంది, చేసి పెట్టుకున్న కజ్జికాయని దాంట్లో వేసేయడమే.
కజ్జికాయలు ఎర్రగా అవ్వకూడదంట, లైట్గానే ఏంచి తీసేయమన్నది మా అత్త. సో మీరు ట్రై చేసినప్పుడు ఎక్కువ కాలనివ్వకుండా చూసుకోండి. కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఆ పేపర్ మీద వేస్తే పేపర్ మొత్తం నూనె పీల్చుకుంటుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది. ఇదేనండి మా అత్త చేసిన కొబ్బరి కజ్జికాయ. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.